ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తెలంగాణ మహిళలకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పుడే అందిన వార్త. ఈరోజే చీరల పంపిణీ కార్యక్రమం పథకం ప్రారంభం. మహిళలకు సీఎం శుభవార్త. మహిళలందరికీ 2 చీరలు, ప్రతి మహిళకు 2 చీరలు, 2 విడతల్లో చీరల పంపిణీ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలోని మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం 1 కోటి మహిళా శక్తి చీరల పంపిణీ చేస్తుందని చెప్పారు. సమాజంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం సమాజంలో మహిళలకు గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల పథకం ఇదని వెల్లడించారు. అయితే ఈరోజు బుధవారం నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడతగా, మార్చి 1 నుంచి 8 వరకు రెండో విడతగా పట్టణాల్లో చీరల పంపిణీ జరగనుంది. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కానుక ఇది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలని, అప్పుడు బతుకమ్మ రోజే చీరల పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల పంపిణీ దిశగా, అందించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలా చేసే సమయంలో బతుకమ్మ రోజు ఇవ్వవలసిన చీరలు ఆలస్యం కావడం ద్వారా ఇక ఈరోజు నవంబర్ 19న మహిళా శక్తి, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా శక్తి అనే దిశతో మహిళలకు, ప్రతి మహిళకు 2 చీరలు పంపిణీ దిశగా కొనసాగిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మహిళలకు 2 దశల్లో, 2 విడతల్లో ప్రతి మహిళకు 2 చీరలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా 2,74,90,000 మందికి ఈ సమాచారం చేరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం చేరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం ద్వారా, ఒక లైక్ చేసి అందరికీ చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.